హలో ఎవ్రీవన్, నా పేరు తేజ. వెల్కమ్ టు టెక్ టిప్స్ ఛానల్. ఈరోజు మనం ట్రిగ్గర్ బ్రాండ్కి సంబంధించిన క్రాకెన్ X1 మోడల్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో హైయెస్ట్ రేటింగ్స్ ఇవన్నీ ఎక్కువ పర్చేసింగ్ చూసి ఇది ఏంటో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి పర్చేస్ చేశాను. ఇది నాకు ₹700 పడింది టోటల్గా విత్ డెలివరీతో కలిపి. అండ్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే కనుక దీని ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, IPX ఫర్ వాటర్ రెసిస్టెన్స్, ఇలా టచ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడాను చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ అలానే ఇది మనకి 90 మినిట్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 40 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఇచ్చారు. అండ్ అలానే వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఇందులో మనకున్నాయి. ఓకే గూగుల్ కానీ, అండ్ అలానే సిరి కానీ, ఇవన్నీను గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ. అండ్ బాక్స్ మీద ప్రైస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఒకసారి పక్కన పడేసి బాక్స్ ఓపెన్ చేసి మీకు ఇప్పుడు ఇందులో ఏమొచ్చినాయి ఏంటనేది ఒకసారి ఫస్ట్గా చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసి. అండ్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. X2, X3 అని చెప్పి కూడా ఈ ట్రిగ్గర్ బ్రాండ్లోనే అవి కూడా చూశాను. సేమ్ అవి కూడా ఇవే మోడల్స్. ఈ ఫీచర్స్ సేమ్ అంతే ఇలాగే ఉన్నాయి, డిజైన్స్ మారినాయి. అండ్ అలానే ఇది మనకి యూజర్ మాన్యువల్ వీళ్ళు డిజిటల్గా ప్రొవైడ్ చేశారు. అంటే ఫిజికల్గా మనకి బుక్లెట్ టైప్ కానీ ఓచర్ టైప్ కానీ ఏమి ఇవ్వకుండా డిజిటల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల మెయిన్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది మీకు ట్రిగ్గర్ బ్రాండ్ తోటి. అండ్ ఒకసారి ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి వారంటీ రిజిస్ట్రేషన్ కోసం కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అని చెప్పి మనకి క్యూఆర్ కోడ్ 1 ఇయర్ వీళ్ళు మెన్షన్ చేయడం 1 ఇయర్ వారంటీ అని చెప్పి మెన్షన్ చేశారు. పర్చేస్ చేసినప్పుడు నేను చెక్ చేశాను. అండ్ ఇందులో మనకి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇయర్ టిప్స్ అండ్ అలానే ఛార్జింగ్ కోసం కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది టైప్ సి ఛార్జింగ్తోనే వస్తుంది మనకి. చూడొచ్చు మీరు USB టు టైప్ సి ఇది కేబుల్. అండ్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇది కేసు అంతే, ఇంకేం లేదు ఇందులో మనకి ప్రొవైడ్ చేయలేదు. ఎక్స్ట్రా పేపర్స్ కానీ అలాంటివి ఇంకేం లేవు. కేస్ ఇది నేను తీసుకున్నది గ్రే కలర్ తీసుకున్నాను. బాగుంది. ఇది నేను తీసుకున్న టైంకి 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో నాకు ఇది నచ్చి తీసుకున్నాను. మెయిన్ ఇది డిజైన్ కోసం అయితే కన్ఫామ్గా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది డిజైన్. లుక్స్ పరంగా మీరు చూడొచ్చు. ఈ ఎదర ఓవెల్ షేపు ఐస్ ఇవి మనకి LEDs బ్లింక్ అవుతాయి. ఇవి చూపిస్తాను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి. ఈ షేప్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ చాలా బాగుంది నాకు. అంటే ఒక 2000, 3000 రూపీస్ ఇయర్ బడ్స్ మనకి ఏ ఫీల్ అయితే ఉంటుందో మనకు సేమ్ హ్యాండ్స్‌లో ఆ ఫీలింగే ఉంది ఇది. తక్కువ ప్రైస్ అనేది లేదు. ఫీచర్స్ మాత్రం అంత లేవు. ఏ ప్రైస్‌కి తగ్గట్టుగా అలాగే ఉన్నాయి. అండ్ అలానే ఇది మనకి ఛార్జింగ్ అనేది డిజిటల్‌గా చూపిస్తది. ఎంత పర్సెంటేజ్ ఇంకా రిమైనింగ్ బ్యాకప్ ఉంది అన్నది కేస్‌లో చూపిస్తది. ఆహ్, ఒకసారి మీకు ఇయర్ బడ్స్ తీసి చూపిస్తాను. ఇది మనకు ఆన్ చేయాలంటే జస్ట్ ఇయర్ బడ్స్ తీస్తే ఆన్ అయిపోతది. ఛార్జింగ్ చూడొచ్చు మనకి ఇక్కడ డిజిటల్‌గా 91% చూపిస్తుంది. అది కేస్ ఛార్జింగు. అండ్ ఇలా ఉంది ఇది టోటల్‌గా షేప్. ఇక్కడ మీరు ఎదర ఫ్రంట్ ఐస్ చూడొచ్చు. డిజైన్ ఇది మెయిన్ తీసుకుంటే డిజైన్ కోసమే తీసుకోవాలి. ఇందులో X2 అండ్ X3 కూడా డిఫరెంట్‌గా వేరే మోడల్స్ ఉన్నాయి. సేమ్ ఇవే ఫీచర్స్. అదర్‌గా ఏమీ లేవు చెప్పుకోదగ్గగా. సేమ్ అన్నీ కూడా ₹1000 లోపే ఉన్నాయి అవి. ఒక్కొక్కటి ఒక్కో డిజైను. డిజైన్ గురించి కావాలి తీసుకోవాలి మనకి బావుందనుకుంటే జస్ట్ ఇండోర్ యూజ్‌కి అయితేనే తీసుకోవచ్చు. అవుట్‌డోర్ అంత నేను సజెస్ట్ చేయను దీన్ని. ఇది మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. క్వాడ్ మైక్ సెటప్‌తో వస్తుంది. అంటే ఒక్కొక్క ఇయర్ బడ్‌కి 2 మైక్స్ ఎక్స్ట్రా మనకి మనం కాల్ మాట్లాడినప్పుడు అవతల వరకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం ఇది ఈ ఫీచర్‌తో వచ్చింది. చూడొచ్చు మీరు కేసు ఇదంతా కూడా జస్ట్ ఇలా ఉంది ఇది లుక్ చూడడానికి. దగ్గరగా ఒకసారి మీరు చూడొచ్చు. నాకు ఇది అయితే ప్రీమియంగా అయితే క్వాలిటీ అయితే చాలా బా నచ్చింది. ఇన్ హ్యాండ్ ఫీల్డింగ్ గాని ఇదంతా బావుంది నాకు. ఇవి ఇయర్ బడ్స్ కూడా మనకు కంఫర్ట్‌గానే ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇదంతా కూడాను. డిజైన్ అండ్ కలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఐస్ ఇవన్నీ కూడాను. ఇవి ఎన్ని రోజులు పనిచేస్తాయి ఏంటని మనకు తెలీదు. అండ్ ఇది నీకు ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి చూపిస్తాను. దీనికి యాప్ అలాంటివేమీ లేవు. ఏ మోడల్‌కి కూడా నేను చెక్ చేశాను. యాప్ ఫీచర్స్ లేవు. అండ్ జస్ట్ డైరెక్ట్‌గా బ్లూటూత్ ఆన్ చేసి, పెయిర్ చేసి కనెక్ట్ చేసేసుకోవడమే. నార్మల్‌గా మనం బ్లూటూత్ డివైస్ ఎలా కనెక్ట్ చేస్తామో అలా కనెక్ట్ చేసేసుకోవడమే. యాప్ సపోర్ట్ అలాంటివేమీ లేవు. జస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. మోడల్ ఇక్కడ మనకు చూపిస్తది ట్రిగ్గర్. ఫోన్ కాల్స్, మీడియా ఇవన్నీ కూడా యాక్సెస్ సేమ్. నార్మల్ ఇయర్ ఫోన్స్‌కి గాని, నెక్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్‌కి ఎలా ఉంటదో అలాగే ఉంది. అండ్ ఒకసారి మీకు ఇది యూజర్ మాన్యువల్ స్కాన్ చేసి చూపిస్తాను. జస్ట్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తే మనకు ఫైల్ ఒకటి PDF డౌన్‌లోడ్ అవుతుంది.
చూడొచ్చు మీరు మొత్తం ఇదంతా కూడా డిజిటల్గా దీని ఫీచర్స్ మనం కంట్రోల్స్ కానీ ఇవన్నీ టచ్ కంట్రోల్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి ఏ టు జెడ్ అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉన్నాయి. జస్ట్ ఈ దీన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. వారంటీ కూడా అంతే, అక్కడ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవడమే. 1 year వారంటీ అది వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అండ్ అలానే ఆడియో క్వాలిటీ ఓకే బాగానే ఉంది. బేస్ మాత్రం అంత బాగాలేదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఆడియో క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. సౌండ్ అవుట్పుట్ కూడా ఎక్కువగానే వస్తుంది, బాగుంది. టచ్ కంట్రోల్స్ మీరు ఒకసారి చూడొచ్చు. సింగిల్ ట్యాప్ చేస్తే మనకి పాజ్ అండ్ ప్లే అండ్ అలానే కాల్ రిసీవ్ చేసుకోవడానికి కట్ చేయడానికి కూడా సింగిల్ ట్యాప్ ఇవి చూడొచ్చు మీరు. నేను సింగిల్ ట్యాప్ చేస్తాను, సాంగ్ ప్లే అవ్వడం అలా జరుగుతుంది. అండ్ అలానే రైట్ సైడ్ మనం డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్కి కానీ ప్రీవియస్ సాంగ్కి కానీ అది మళ్ళీ రివైండ్ అవుతుంది. అండ్ అలానే ట్రిపుల్ ట్యాప్ చేస్తే రైట్ సైడ్ మీద వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ మీద అయితే వాల్యూమ్ డౌన్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేయాలి, అంతే ఈ ఫీచర్స్. అండ్ వాయిస్ అసిస్టెంట్ వచ్చేసరికి 2 seconds లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. దేని మీద చేసినా పర్వాలేదు, యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ప్రెస్ చేసి ఉంచాను, నేను చెక్ చేస్తున్నాను ఒకసారి చూడొచ్చు మీరు. గూగుల్ అసిస్టెంట్ది. అండ్ మైక్ కూడా బాగానే పనిచేస్తుంది. అంత టచ్ కంట్రోల్స్ అంత బాగానే ఉన్నాయి. ఓకే. మనం యూజ్ చేసుకోవడానికి రెగ్యులర్గా ఇంట్లో అయితే బాగానే ఉంటుంది, కానీ అవుట్డోర్కి అయితే నేను అంత సజెస్ట్ చెయ్యను. ఎందుకంటే కాల్స్ వాటిలో నేను డిస్టర్బెన్సెస్ అవి చూశాను. అంటే వీళ్ళు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు, కానీ మనకి ఆ ఈఎన్సీ అంత యూజ్గా నాకు అనిపించలేదు. మనం బైక్ మీద ఏమన్నా రైడ్లో ఉన్నప్పుడు కనుక హెల్మెట్ ఇలాంటివి లేకపోతే కనుక అవతల వాళ్ళకి మన వాయిస్ వినిపించదు. హెల్మెట్ ఉంటే మాత్రమే వాళ్ళకి మన వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. హెల్మెట్ లేకపోతే మనం వెళ్ళే స్పీడ్లో వాళ్ళకి వాయిస్ అయితే వినపడదు. ఇండోర్లో అయితే చాలా కాల్ క్వాలిటీ డిస్టర్బెన్సెస్ అయితే ఏమీ లేవు. ఇండోర్లో అయితే యూస్ చేసుకోవచ్చు. బయట కూడా నార్మల్గా యూస్ చేయొచ్చు, కానీ ట్రావెలింగ్లో అయితే యూస్ అవ్వదు. అండ్ అలానే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇవి టచ్ కంట్రోల్స్ అలాంటివి ఏమన్నా మనకి సెన్సిటివ్గా టచ్ అయిపోతాయి అనడానికి లేదు. హెల్మెట్ పెట్టుకొని ఇది నేను యూస్ చేశాను. ఆ టచ్ అవి మనకి డిస్టర్బెన్స్గా అయితే ఏమీ లేదు, బాగానే ఉంది. అండ్ అలానే ఇందులో మనకి 40 milliseconds లో లాటెన్సీ గేమింగ్ మోడ్ అని ప్రొవైడ్ చేశారు. ఇది వేస్ట్, ఈ ఫీచర్ నేను చెక్ చేశాను, అనవసరం. ఇది గేమింగ్లో చాలా ల్యాగ్ అయితే ఉంది. మీరే క్లియర్గా అబ్జర్వ్ చేస్తారా అన్నట్టయితే గేమింగ్ కోసం మాత్రమైతే ఇది తీసుకోవద్దు. జస్ట్ మీకు నార్మల్ యూసేజ్కి అయితే తీసుకోవచ్చు. లుక్స్ పరంగా అయితే ప్రీమియంగా చాలా బాగుంది. డిజైన్ నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కానీ గేమింగ్ కోసం లేదంటే మెయిన్గా మ్యూజిక్ కిందాం అనుకుంటే మాత్రం ఇది నేను సజెస్ట్ చేయను. నార్మల్ యూసేజ్కి అయితే బాగానే ఉంది. ఆ ప్రైస్కి ఇది ఓకే, బాగానే ఉంది. అండ్ అలానే నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను. ఛార్జింగ్ కానీ లేకపోతే మిగతా ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఉంటే కనుక మీకు ఒకవేళ తీసుకునేటట్టయితే డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.